ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. చివరికి వచ్చేప్పటికి వాళ్ళ జీవితం చాలా కఠినతరం అయిపోయింది. వాళ్ళ వేదన లేకపోతే వాళ్ళ హృదయ ఘోష దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మోషే అనేటువంటి మహానుభావుని పంపించాడు. మోషే అహరోన్లు ఫరో దగ్గరికి వెళ్ళి వరుసగా 10 తెగుళ్ళు ఐగుప్తీల మీదకి వచ్చేటట్లు చేశారు. దేవుడు చేశాడు వాళ్ళ ద్వారా. 10వ తెగులు తర్వాత ఫరో ఇక కాదనుకొని 20 లక్షల మంది ఇశ్రాయేలీని వదిలేశాడు. తీసుకొని వెళ్ళిపో అని అన్నాడు. 2 నాయకులు మోషే అహరోన్లు 20 లక్షల మంది ఇశ్రాయేలీని తీసుకొని వాళ్ళు ఐగుప్తు దేశంలో ప్రయాణం అయ్యారు. కొన్ని రోజులు ప్రయాణం చేశారు. ఐగుప్తు దేశం దాటి వెళ్ళిపోలేదు, ఇంకా ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దేశం దాటి వెళ్ళాలంటే ఒక ప్రాంతంలో సముద్రం దాటాలి. దేవుడు వాళ్ళని ఆ మార్గం గుండా తీసుకెళ్ళాడు. వాళ్ళు వెళ్ళినటువంటి ఆ మైదానం పేరు పీహాహీరోత్. 2 కొండల మధ్యన ఒక సువిశేషమైన విశాలమైన ప్రదేశం. అక్కడ వాళ్ళు 20 లక్షల మంది కాస్త అలసట తీసుకుంటున్నారు. 20 లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నారంటే 1,000,000 కంటే ఎక్కువే జంతువులు ఉండాలి. కాబట్టి ఒక పెద్ద ప్రాంతం అంతా కూడా వాళ్ళు సెటిల్ అయిపోయి కూర్చొని ఉన్నారు. ఇలాగ కూర్చొని ఉన్నప్పుడు బహుశా కొంతమంది గొణిగి ఉండుంటారు. ఈయనేంటి తప్పుడు దారిలో తీసుకొచ్చినట్లున్నాడు, సముద్రం ఉంది ఇక్కడ, ఎటు వెళ్ళాలి, మనోడికి దారి తెలుసా, ఇట్లాగా గొణుక్కుంటూ ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద దుమ్ము ధూళి లెగిసిపోతున్నట్లు కనబడింది. పెద్ద శబ్దం వస్తుంది. ఏంటా అని కొంతమంది లేచి చూశారు. చూస్తే విషయం అర్థమైపోయింది. ఏమనంటే ఫరో చాలా రథాలు వేసుకొని వచ్చేస్తున్నాడు. మనకి లెక్కల ప్రకారం 6,000 రథాలు వేసుకొని సైనికుల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది ఫరో మమ్మల్ని వదిలిపెట్టలేదు, మళ్ళీ మా వెంట వచ్చేస్తున్నాడని. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్లు ఉందన్నమాట. ముందుకెళ్దామంటే ఎర్ర సముద్రం ఉంది, వెనక్కి వెళ్దామంటే ఫరో మీదకు వచ్చేస్తున్నాడు. ఇక వీళ్ళు తొందరపాటు ఎక్కువైపోయింది, భయం ఎక్కువైపోయింది, కోపం ఎక్కువైపోయింది. చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు బహుశా మోషే మీద గట్టిగా అరిసి ఉంటారు. అయితే మోషేకి ఏం చేయాలో అర్థం కాలేదు. మోషే పక్కకి వెళ్ళి కొంతమంది నాయకులను తీసుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలీలంతా కూడా ఇటు తిరిగి ఉన్నారు. ఇదే ఎర్ర సముద్రం ఉంది, ఇటు తిరిగి ఉన్నారు. ఎందుకనంటే అటునుంచి వస్తాడు ఫరో. కాబట్టి సముద్రంకి వాళ్ళకి భయం లేదు, వాళ్ళకి భయం వచ్చేది ఫరో గురించే. కాబట్టి ఫరో వైపు చూస్తున్నారు, ఎట్నుంచి వస్తాడో. ఈలోగా ఫరో కనబడటం మానేశాడు. దేవుడు ఒక మేఘాన్ని సృష్టించాడు, అక్కడ ఒక అగ్ని సృష్టించాడు, కనబడట్లేదు. కానీ భయం, అది ఎప్పుడైనా ఆరిపోతుందేమో, మేఘం వెళ్ళిపోతుందేమో, ఒక్కసారి దూసుకొచ్చేస్తాడేమో అని ఆ భయాందోళనతో చూస్తూ ఉన్నాడు. ఈలోగా మోషేని దేవుడు ఏమన్నాడంటే నీ చేతిలో ఉన్న కర్రను ఎత్తి చూపించన్నాడు. చూపించాడు. ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఆ టైంలో మనకి ఈ కాలంలో ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్లు లేవు. ఒకవేళ ఉన్నట్లయితే గబగబా వీడియో రికార్డింగ్ చేసి ఎర్ర సముద్రం ఇలా పాయలవుతుంది అని అందరికీ వాట్సాప్ మెసేజ్లు పంపించేవాళ్ళేమో. కానీ అప్పట్లో లేవు. కాబట్టి అలా వీడియో రికార్డింగ్ ఎవరు చేయలేదు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎర్ర సముద్రం పాయలవటం అనేది చాలా కొద్ది మందే చూశారు. మిగిలిన వాళ్ళు పాయలు అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోయారు, అంతే. అవతలకి వెళ్ళిపోయాడు. అవతలకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫరో వచ్చేసాడు. సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత నీళ్లు కలిసిపోయినాయి, అందరూ చచ్చిపోయారు. వీళ్ళు అవతలకి వెళ్ళిపోయారు. వాళ్ళు స్పష్టంగా ఆరిన నేలను నడుచుకొని వెళ్ళిపోవటం అందరూ గమనించారు. అవతలకి వెళ్ళిన తర్వాత ఒక్క అద్భుతం కాదు, దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. రోజు మన్నాని కురిపించేవాడు. రోజు పైన మేఘం ఉండేది, చల్లగా ఉండేది. రాత్రి అయితే అగ్నిస్తంభం వచ్చేది, వెచ్చగా ఉండేది. తర్వాత వెలుగుండేది. తర్వాత అప్పుడప్పుడు మాంసం కావాలంటే దేవుడు పక్షుల్ని ఇచ్చాడు. నీళ్లు కావాలంటే బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. ఇవి రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు, గొణిగేవాళ్ళు, దేవుణ్ణి విసుక్కునేటువంటి వాళ్ళు. ఇదేంటి మాకు కష్టాలు, ఇదేంటి మాకు బాధలు అని అనుకునేవాళ్ళు. దేవుడికి కోపం వచ్చి ఒక్కొక్కసారి కొంతమందిని చంపేస్తూ ఉన్నాడు. 40 ఏళ్ల ప్రయాణం అయిపోయేటప్పటికీ 20 లక్షల మంది ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు 2 మిగిలారు. 2 మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు.
20 లక్షల మంది చచ్చిపోయారు, 2 మాత్రం మిగిలారు. యెహోషువ, కాలేబు 2 మాత్రమే మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. యెహోషువ, కాలేబు ఇంకో నీటిని దాటాల్సి వచ్చింది. దాన్ని యోర్దాను అని అంటారు. మీరు అనుకోవచ్చు, సార్ యోర్దాను దాటింది ఇద్దరేనా అంటే 2 కాదు, మళ్ళీ లక్షల మంది దాటారు. మరి ఎక్కడికి వచ్చారు ఈ లక్షల మంది? 20 లక్షల మంది ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఈ 40 సంవత్సరాల కాలంలో చాలామంది పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు మాత్రమే యోర్దాను నది దగ్గర ఉన్నారు. ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ చచ్చిపోయారు, 2 బ్రతుకున్నారు. మోషే, అహరోనులు సహా అందరూ చచ్చిపోయారు. వాళ్ళెవ్వరూ కూడా వాగ్దానం చేసినటువంటి దేశంలోకి వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని అంటే వాళ్ళకున్నటువంటి అడ్డుని తొలగించుకోలేకపోయారు. వాళ్ళు దేవునితో సమాధాన పడలేకపోయారు. మీలో చాలామంది మీటింగులకు వస్తున్నారు, 2వ రోజే ఇంతమంది మీటింగ్కి రావటం, నిన్నటి దినాన్నే చాలామంది మీటింగ్కి రావటం చాలా సంతోషం. మీకు వాక్యం వినాలనేటువంటి ఆసక్తి ఉన్నది, అందుకనే ఇంతమంది మీటింగులకు వచ్చారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీటింగులకు వచ్చిన అందరూ కూడా పరలోకంలోకి వెళ్ళరు. మీటింగులకు వచ్చిన అందరూ పరలోకంలోకి వెళ్ళరు. ఒకవేళ పరలోకంలోకి వెళ్ళటానికి ఏదైనా ఓ మీటింగ్కి వెళ్ళండి అని అంటే చంద్రబాబు నాయుడు కూడా వచ్చేసి ఉండేవాడు. అది పరిస్థితి. కాబట్టి పెద్ద విషయం కాదు, మీటింగ్కి రావటం అందరూ చేస్తారు. మీకు విషయం తెలుసా? ఈ మీటింగ్కి మీకంటే ముందు ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నాడు, మీకు తెలుసో లేదు. ఆయన పేరే సాతాన్. ఆయన కూడా వచ్చాడు మీటింగ్. మీకు విషయం తెలుసో లేదు, నేను వాక్యం చెప్తుంది ఆయన కూడా వింటున్నాడు, మీరు వింటున్నారు, ఆయన వింటున్నారు. తేడా ఏమన్నా ఉందా? నాకు తెలీదు. మరి తేడా ఉంటేనే పరలోకంలోకి వెళ్తారు. తేడా లేకపోతే వాక్యం విని నరకంకి వెళ్ళిన సాతాన్తో పాటు మీరు కూడా నరకానికి వెళ్తారు. కాబట్టి అంత స్పష్టంగా ఈరోజు ఆలోచిద్దాం. యోర్దాను నది దాటి వచ్చాము ఇక్కడికి. చాలామంది ఉన్నారు బయట, కానీ కొద్దిమందే మీటింగ్కి వచ్చారు. అయితే యోర్దాను నది దాటే వాళ్ళం అవుతామా? ఎర్ర సముద్రం దాటిన వాళ్ళమే అవుతామా? యోర్దాను నది దాటింది 2. యోర్దాను దాటడం అంటే ఏంటి? అది ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. నిన్నటి దినాన్న వాక్యం బోధించాను, దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉంది. నిన్న స్నానం చేయటం గురించి, కాళ్ళు కడుక్కోవటం గురించి మీకు చెప్పాను. ఈరోజు కూడా వర్తమానం అలాంటిదే, అలాంటి భావం కలిగిందే. అయితే ఈరోజు నిన్న ఒకే అంశాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చాలామంది ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చాలామంది పేతురు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇస్కరియోతు యోధాకి రక్షణ లేదు, కానీ హడావిడి మాత్రం చాలా ఉన్నది. ఆయన హడావిడిగాడు. మీలో చాలామంది హడావిడిగాళ్ళు ఉన్నారు. కమిటీల్లో ఉండొచ్చు, క్వైర్లో ఉండొచ్చు, నాయకులు అయి ఉండొచ్చు, సేవకులు అయి ఉండొచ్చు. అయితే మీకు రక్షణ లేదేమో. ఊరికావా ఏం మాట్లాడుతున్నావు? నేను వాక్యం బోధించినట్లు ఎవడు బోధించాడు తెలుసా? మా సంఘం చాలా పెద్దది తెలుసా? నేను చాలా అద్భుతాలు చేశాను తెలుసా? నేను పాటలు పాడితే అద్భుతం తెలుసా? అంటే ఇస్కరియోతు యోధా ఇవన్నీ కూడా చేశాడు ఆయన, కానీ ఆయన నరకంకి వెళ్ళేవాడయ్యాడు. ఎందుకంటే ఆయనకి రక్షణ లేదు. ఎందుకు అంటే ఆయన మూర్ఖుడు. మీలో చాలామంది మూర్ఖులు ఉన్నారు. ఈ రాత్రి ఆ మూర్ఖత్వంలోంచి బయటకు రావాలనేది మన తపన. 2వ జాతి వాళ్ళు పేతురు లాంటి వాళ్ళు. నాకు స్నానం వద్దు, నా కాళ్ళు కడగొద్దు అని అన్నాడు ముందు. అంటే ఏంటంటే నా జీవితంలో శుద్ధి చేయాల్సుకోవాల్సింది ఏమీ లేదు, నాకు కొత్తగా చెప్పేది ఏముంది, నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పేది మొదలు పెట్టకముందే నాకు అంతం తెలుసు అనేటువంటి ధోరణిలో కూర్చునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు గర్విష్ఠులు పరలోకంలోకి వెళ్ళలేరు. పాస్టర్ గారు తగ్గింపు గురించి మాట్లాడుతున్నారు, కానీ నిజమైనటువంటి తగ్గింపు దేవుని వాక్యాన్ని వినేటప్పుడు అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా వినటానికి ఇష్టపడే వాళ్ళే తగ్గింపు కలిగిన వాళ్ళు అవుతారు. మీరు ఏ చిన్న దానికైనా తత్తరపడే వాళ్ళైతే కనుక మీకు వినయము అనేది కలగటం అసాధ్యం. కాబట్టి వినయము అనే దానికి వినటం అనేది చాలా ప్రాముఖ్యం. వినటం నేర్చుకోండి. దాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము చూడబోయేటువంటి భాగం యెహోషువ గ్రంథంలో ఉన్నది. దానికి నేను మళ్ళీ పరిచయం ఇచ్చి అప్పుడు చెప్తాను. బహుశా 3 సంవత్సరాల క్రితం అనుకుంటా యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం నుంచి ఇదే ప్రాంతంలో నేను వాక్యం చెప్పాను. అయితే అదే యెహోషువ గ్రంథం నుంచి ఈరోజు మాట్లాడబోతున్నాను.
అప్పుడు నేను మాకు పరిచయం ఇచ్చాను, మళ్ళీ పరిచయం ఇస్తాను, మళ్ళీ ఇవ్వటంలో తప్పేమి లేదు. యెహోషువ చాలా పిరికోడు, యెహోషువ చాలా భయస్థుడు, యెహోషువ దాగి బ్రతికేటువంటి వాడు, యెహోషువ గురువు గారు చాటు బిడ్డ, అది యెహోషువ. యెహోషువ అసలు పేరు హోషియా. హోషియా అనేటువంటి వ్యక్తిని మోషే పిలుచుకున్నాడు, నువ్వు నాకు శిష్యుడిగా ఉండు అని. అప్పట్లో వాళ్ళకున్నటువంటి అలవాటు ఏంటనంటే, పుస్తకం కొనుక్కుంటే పేరు రాసుకొని ఇది నాది అని అంటాం కదా, స్టీల్ గిన్నె కొనుక్కుంటే దాని మీద పేరు రాయిపించుకొని ఇది నాది అని అంటాం కదా. ఎవరినైనా ఎంపిక చేసుకొని నువ్వు నా శిష్యుడివి అని అంటే కనుక అతనికి ఒక పేరు పెడతారు. హోషియాకి కొత్త పేరు పెట్టాడు, యెహో అనే పేరు దానికి జోడించాడు. యెహోషువ అంటే యెహోవాయే రక్షణ. యెహోషువ అనే మాట నుంచే యేసయ్య అనేటువంటి మాట వచ్చింది, యేసయ్య అనేటువంటి పేరు వచ్చింది యెహోషువ. సరే, ఈ యెహోషువ చాలా పిరుకోడు, భయస్థుడు. ఏం జరిగిందంటే, వీళ్ళు యోర్దాను నదికి కొంచెం దూరం, ఒక 10 కిలోమీటర్ల దూరంలోకి వచ్చి ఆగారు. అక్కడ నెబో అనేటువంటి ఒక కొండ ఉంది. ఆ కొండ మీదకి దేవుడు మోషేని రమ్మన్నాడు. మోషే వెళ్ళాడు కొండ మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు మోషేకి వాగ్దానం చేసినటువంటి దేశం ఉంటుందే, ఆ దేశాన్ని చూపించాడు. మొత్తం అంతటిని చూపించి, ఇదిగో యెరూషలేము, ఇది బెత్లెహేము, ఇలాగన్నీ పరిచయం చేస్తూ ఉండుంటాడు. అయితే మోషేకి ఒక చిన్న అనుమానం వచ్చి ఉంటుంది, దేవా ఇవన్నీ నాకు ఎందుకు చూపిస్తున్నావు, కొన్ని రోజుల్లో అక్కడికి వెళ్తాను కదా అని అంటే, అప్పుడు దేవుడు నిజం చెప్పాల్సి వచ్చింది. మోషే నువ్వు వెళ్ళవు అని అన్నాడు. అదేంటి ప్రభా, ఎందుకు వెళ్ళను అని అంటే, నువ్వు నాకు కోపం తెప్పించావు కాబట్టి నిన్ను అక్కడికి పంపించట్లేదు. మరి ఏం చేస్తావు, నన్ను నేను ఇప్పుడు చంపేస్తాను, నిన్ను ఇక్కడ శవం కూడా కనబడకుండా చేస్తాను, నేనేం చేస్తాను ప్రభా అని బహుశా తొందరపాట్లో అడుగుంటాడు. నువ్వు చేసింది నీకు గుర్తు రావట్లేదా, 4 రోజుల క్రితం నీళ్లు కావాలని నాకు ప్రార్థన చేసావు, నేనేమన్నాను, ఆ బండ దగ్గరికి వెళ్ళి బండ దగ్గర చేతులు కట్టుకొని నాకు నీళ్ళు ఇవ్వు అని అడగమన్నాను. నువ్వేం చేసావు, నీ చేతిలో కర్ర తీసుకెళ్ళి అందరూ చూస్తుంటే చాలా గర్వాన్ని ప్రదర్శిస్తూ ఆ బండని కర్రతో కొట్టావు. ఒకవేళ బండని కర్రతో కొట్టినప్పుడు నీళ్లు రాలేదనుకో, ఎయిరా నీళ్లు ఇవ్వకుండా మమ్మల్ని చంపేస్తావా అని ప్రజలంతా నీ మీద పడి నిన్ను చంపేసి ఉండేవాళ్ళు. నువ్వు ఆ విధంగా చావటం నాకు ఇష్టం లేదు, అందుకనే నీ మీద నాకు కోపం వచ్చినా నువ్వు ఆ బండను కొట్టినప్పుడు నిన్ను చంపకుండా ఆపేయాలని నీళ్ళు ఇచ్చేశాను. నీళ్ళు ఇచ్చింది ఎవరో, నేను. అంటే నువ్వు బండను కొట్టినప్పుడు ఎవరిని కొట్టినట్లు, నన్ను కొట్టినట్లు, నా నెత్తి మీద కొట్టావు నువ్వు, మరి నా కోపం రాదా, కాబట్టి నువ్వు చచ్చిపోతావు అని దేవుడు మోషేతో చెప్పాడు. ఇక్కడ చిన్న పాఠం మనం నేర్చుకుంటే బాగుంటుంది. ఏంటో తెలుసా, దేవుడి దగ్గర మొండి వైఖరి పనిచేయదు, దేవుడి దగ్గర జిద్ది అంటారు. చాలామంది మొండిగా అడుగుతూ ఉంటారు, దేవా నాకు ఇవ్వవా ఇది అని అడుగుతారు. దేవుడు పలుసార్లు చెప్తాడు అది వద్దు, అది మంచిది కాదు అని. వాక్యం ద్వారా చెప్తాడు, దర్శనాల ద్వారా చెప్తాడు, కళల ద్వారా చెప్తాడు. మనకు అర్థమవుతుంది అది దేవునికి ఇష్టం లేదని. కానీ ఎవరైనా కరెక్ట్ అని చెప్తారేమో అని చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రేమ వివాహాల గురించి ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఏ యూత్ మీటింగ్లో అయినా అడుగుతూనే ఉంటారు. నాకు ఎప్పుడూ అర్థం కానిది ఏంటంటే, అన్నం తినొచ్చా, బడికి వెళ్ళొచ్చా, ఉద్యోగం చేయొచ్చా, స్నానం చేయొచ్చా అని అడగరు, కానీ ప్రేమ వివాహం చేసుకోవచ్చా అని అడుగుతారు. అడగటంలోనే అర్థమవుతుంది వాళ్ళకి తెలుసా తేడా అని, వాళ్ళకి తెలుసా తప్పని. దేవుడు పలుమార్లు చెప్పారు అది వద్దు అని, కానీ వింటారా, వినరు. సేవకులు అనిపించుకుంటారు, నాయకులు అనిపించుకుంటారు, కమిటీ మెంబర్లు అయిపోతారు, భార్యలు ఉంటారు, కానీ ఇంకోళ్ళతో అక్రమ సంబంధంలో ఉండిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలీదా, తెలుసు. వాక్యం ఒకవేళ ఎవరైనా అక్రమ సంబంధం గురించి మాట్లాడారనుకో, నీకెందుకయ్యా, వాక్యం చెప్పచ్చు కదా, బైబిల్లో ఉన్నది చెప్పచ్చు కదా అని వాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అబ్రహాముకి లేరా, దావీదుకి లేరా, సొలొమోనుకి లేరా, ఇలాంటి పిచ్చ ప్రశ్నలు అంటూ ఉంటారు. వాళ్ళకున్నటువంటి కాలంలో మనకున్నటువంటి ప్రత్యక్షత లేదు, నెంబర్ 1. రెండోది, ఎవడైనా సరే అలాంటి తప్పుడు పని చేస్తే దేవుడు క్షమించలేదు. ప్రతి ఒక్కరిని వాళ్ళు చేసినటువంటి తప్పుకి తగిన శిక్షను ఇచ్చాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.
కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి దేవుడు ఆ విధమైనటువంటి వెసులుబాటు కూడా ఇవ్వలేదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనకి వాక్యం బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా స్పష్టంగా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రాత్రి నీకు అడ్డేదైనా ఉందా? వదిలిపెట్టుకోలేనిది ఏమైనా ఉందా? తాగుడై ఉండొచ్చు, సిగరెట్లు అయి ఉండొచ్చు, అక్రమ సంబంధం అయి ఉండొచ్చు, లేకపోతే చెడు వ్యవహారాలు అయి ఉండొచ్చు, సీరియళ్ళు అయి ఉండొచ్చు, సినిమాలు అయి ఉండొచ్చు, సుత్తి కబుర్లు అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఈ రాత్రి నేను ఇవి మాట్లాడుతున్నప్పుడు నీ మనసులో నాకు ఇది ఉంది అని అనిపించుకున్నట్లయితే దేవుడు దాన్ని వదిలేయమని చెప్తున్నాడు. దేవుడు దాన్ని వదిలేయమని చెప్తున్నాడు. దాన్ని పట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అది కావాలి అని అనుకుంటే కనుక నీ జీవితాన్నే కోల్పోయే వాళ్ళు అవుతాం. మోషే చచ్చిపోయాడు, ఎందుకంటే తన గర్వాన్ని విడిచిపెట్టలేకపోయాడు. మోషే చచ్చిపోయాడు ఎందుకనంటే ప్రజల ముందు తన గొప్పతనాన్ని చూపించుకోవాలి అనుకున్నాడు. మోషే చచ్చిపోయాడు ఎందుకంటే ప్రజల ముందు తల ఒగ్గి బండని అడగటం నామూషి అనిపించింది, చచ్చిపోయాడు. ఈ రాత్రి నేను చివరిలో మీకు ఆల్టర్ కాల్ ఇస్తాను. నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకున్న వాళ్ళు లేచి నిలబడండి అని చెప్తాను నేను చివరిలో. మీకు ఆ టైంలో చాలామందికి గర్వం అనిపిస్తుంది, మీలో చాలామందికి ఆ టైంలో పరువు తక్కువ అనిపిస్తుంది. ఆ టైంలో మీకు మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నా మిత్రులు ఉన్నారు, ఇక్కడ నేను ఎవరితో అయితే కొట్లాడి పెట్టుకున్నానో వాళ్ళే ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ముందు నుంచోటం నా వల్ల కాదు అని అనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితంలో లెగలవు. ఈ సమయంలో నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడితేనే నీ బ్రతుకు బాగుపడేది. ఈ సమయంలో నువ్వు స్పందించడానికి ఇష్టపడితేనే నువ్వు బాగుపడేది. 40 ఏళ్ళు నడిపించినటువంటి మోషే మాట వినకపోతే దేవుడు ఊరుకోలేదు, చంపేశాడు. పైగా దేవుడు ఎంత కఠినంగా ప్రవర్తించాడంటే ఇశ్రాయేలీలకి మోషే శవం కూడా దొరకకుండా చేశాడు. దేవదూతలు వచ్చి ఆయన శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పాతి పెట్టేశారు. ఆ ఇశ్రాయేలీలు మా నాయకుడు మోషే శవం కూడా దొరకలేదు, ఆయన ఎక్కడైనా బతుకున్నాడేమో అని ఎతుకులాడుంటారు, ఏడ్చుండుంటారు కొన్ని దినాల దాకా. దేవుడు సందేశం పంపించేంత వరకు చచ్చిపోయాడయ్యా మీ గురువు గారు, సమాధి కూడా కనబడకుండా చేశానయ్యా అని చెప్పేదాకా. మీలో కొంతమందికి పుట్టగతులుండో, మీలో కొంతమందికి చరిత్ర ఉండదిక, మీలో కొంతమంది దేవుని బిడ్డలతో కలిసుండే అనుభూతిని పోగొట్టుకుంటారు. ఈ రాత్రి మీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీ జీవితంలో అడ్డుగా ఉన్నది ఏదైనా సరే దేవుడు చూపిస్తున్నట్లయితే మీరు ఒకటి చేయాలి. ప్రభా, ఇది నా జీవితానికి అడ్డు, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నాకు అర్థమైంది, దీన్ని నా నుంచి దూరం చేయ ప్రభా అని అడిగితే ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. మూర్ఖంగా వ్యవహరించిన, గర్వంగా వ్యవహరించిన, పెద్ద పోటుగానివో అని అనుకుంటున్నాం కనుక మీకు చెప్తున్నాను, ఈ రాత్రి వచ్చే అవకాశం మళ్ళీ మీకు రాదేమో. సరే, యెహోషువ అలాంటి పిరికి బందగా ఉన్నప్పుడు గురువుగారు చచ్చిపోయారు. ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళందరినీ నేను ఎలా నడిపించాలి? ఇక్కడేమో వరదల్లో పొంగుతున్నటువంటి యోర్దాను నది ఉన్నది, దాన్ని ఎలా దాటించాలి? అవతలికి వెళ్తే కనుక శత్రువులు, భయంకరమైనటువంటి యుద్ధ సామాగ్రి కలిగినటువంటి సైనికులు ఉన్నారు, వాళ్ళ మీద ఎలాగ విజయాన్ని సాధించాలి, ఇది నా వల్ల అవుతుందా అని భయపడిపోతూ ఉన్నాడు. మీలో చాలామంది యేసు ప్రభు దగ్గరికి రండి అని అంటే మీకు వచ్చేటువంటి అనుమానం ఏంటంటే, సార్ చాలా తెలివిగా మాట్లాడతారు, అందరిలాగా నేను లేచి నుంచోట్లేదు, ఎందుకో తెలుసా, నా జీవితంలో అన్నీ సెటిల్ అయిన తర్వాత ఒకేసారి నుంచుందాం అనుకుంటున్నాను. ఇది మీరు అనేటువంటి మాట, ఎదవ మాటలు మన దగ్గర పనిచేయవు. అర్థమైందా? బాగుపడటం అనేది నెమ్మదిగా జరుగుద్ది, ఆ విషయం గుర్తుపెట్టుకో. బాగుపడటం అనేది ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి ఎదవ కబుర్లు ఆడొద్దు. నీ జీవితంలో స్పందన కలిగితే కనుక, ప్రభా నాకు చేత కాదు, నీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పు. నీకు చేత వచ్చిందైతే నేను చెప్పాల్సినటువంటి పని లేదు, ఎదవలాగా నువ్వు కూర్చోవాల్సిన పని లేదు. అర్థమైందా? నువ్వు కూర్చున్నావంటే నీకు చేత కావట్లేదు కాబట్టి, చేతొచ్చే యేసే దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు చేత కావట్లేదు అని అడగాలి. నీకు ఆ విధంగా అడగడానికి నామూషి అయితే ఖచ్చితంగా చెప్తున్నా, బాండ్ పేపర్ మీద రాసిస్తా, నువ్వు వెళ్ళేది నరకానికే, దాన్ని ఇంకెవడో తప్పించలేడు. భూమి మీద బతుకు దరిద్రంగా ఉంటుంది, ఆ తర్వాత భయంకరంగా ఉంటుంది. రెండిట్లో కూడా ఎక్కడా సెట్ కావు. నీ జీవితం సెట్ కావాలనుకుంటే తగ్గించుకోవడం నేర్చుకోవాలి. జీవితం సెట్ కావాలంటే యేసయ్య మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. యేసయ్య యెహోషువ
నేర్పించిన మొదటి పాఠం ఇదే. యెహోషువ, మీ గురువు గారు గ్రంథం ఇచ్చారు కదా, దాన్ని రోజు చదివి దాంట్లో ఉన్నదాన్ని పాటించు అని అన్నాడు. ఇది మొదటి అధ్యాయం. పాపం మనోడు పాటిస్తూ ఉన్నాడు. రెండో అధ్యాయంలో పాటించినటువంటి ఒక విషయం తక్కువని చూపిస్తున్నాడు. వాళ్ళ గురువు గారు 12 మంది వేగురు వారిని పంపించాడు. కాబట్టి ఈయన కూడా ఓ 4 పంపించాడు. ఎక్కడికి? ఎరికో పట్టణంకి వెళ్ళి చూసిరండ్రా అని. వాళ్ళ గురువుగారు చేసిందే ఈయన కూడా చేశాడు. ఆయన చదివిన దాన్ని జీవితంలో అన్వయించుకున్నాడు. వెళ్ళినోళ్ళు ఒక వేశ్యింటికి వెళ్ళారు. ఆవిడ చక్కటి సమాచారం ఇచ్చింది. అయ్యగారు, మీరు వస్తున్నారంటే మా ఊర్లో రాజుగారి దగ్గర నుంచి ప్రతి వాడికి వణికే, భయమే. అదేంటమ్మా, ఎందుకు అనంటే, మీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో నీళ్లు తాగిపించారంటగా, ఫరో ఎర్ర సముద్రంలో మునిగిపోయాడంటగా, దారిలో శత్రువులు ఎవడు ఎదురొచ్చినా కూడా వాడిని దేవుడు చంపేశాడంట కదా, మీ దేవుడు చాలా గొప్పోడు, మీ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, ఆ దేవుడిని కలిసి మీరు ఈరోజు ఈ లోకంలోకి వస్తే మాలో ఎవరో బతకలేరని మాకు అర్థమైపోయింది అని వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. రెండో అధ్యాయంలోనే వాళ్ళకి ధైర్యం వచ్చేసింది. 3-4 అధ్యాయాలు యోర్దాను నది దాటటం. మూడో అధ్యాయంలో 3 సార్లు దేవుడు చెప్పాడు యోర్దాను నది ఎలా దాటాలి అనేదాన్ని. 4వ అధ్యాయంలో ఎలా దాటారు అనేది చెప్పాడు. 5వ అధ్యాయంలో దాటిన తర్వాత సున్నతి కార్యక్రమం అయిపోయిన తర్వాత సైన్యం రెడీ అయింది. మేము దేవుని బిడ్డలం అంటానికి ముద్ర అన్నమాట. మేము దేవుని బిడ్డలం అంటానికి సున్నతి అనేది ఒక ముద్ర. ఈ లోకంలో ప్రతి దానికి ఒక రుజువు ఉంటుంది. ఈ ఇల్లు మాది అంటానికి డాక్యుమెంట్ ఏదిరా అని అంటారు. ఈమె నా పెళ్ళం అంటానికి ఏదిరా తాళి అని అంటారు. నేను డిగ్రీ పాస్ అయ్యా ఏదిరా సర్టిఫికెట్టు అని అంటారు. మరి నువ్వు మారుమనసు పొందావు అంటానికి చర్చిలో మనకంటూ ఒక నమూనా ఇచ్చారు. దాన్నే బాప్తిస్మము అంటాం. డబ్బులు ఇవ్వటం ఎవరికి తెలీదు, డాక్యుమెంట్ కనబడుతుంది. పెళ్ళప్పుడు అందరూ ఉండక్కర్లేదు, కానీ తాళి చూపించవచ్చు. అవునా కదా? డిగ్రీ చదివినప్పుడు నిన్నెవడో చూసి ఉండకపోవచ్చు, కానీ సర్టిఫికెట్ చూపించవచ్చు. మారు మనసు పొందటం ఎవరికీ తెలీదు, నీకు దేవుడికే తెలుసు. కానీ బాప్తిసం చెప్తుంది నేను మారు మనసు పొందానని. అయితే మీలో ఎవరైనా సంశయిస్తున్నారనుకోండి బాప్తిసం తీసుకోవడానికి, ఇప్పటిదాకా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రాముఖ్యమైనటువంటి విషయాలకి అంతర్గతమైనది ఒకటి, బాహ్యమైనది ఒకటి, 2 ఉంటేనే పరిపూర్ణం. ఒక అమ్మాయి నాకు నచ్చింది, ఐ లవ్ యూ చెప్తాను, ఆ అమ్మాయి కూడా నాకు ఐ లవ్ యూ చెప్తుంది. అయితే మీ ఇద్దరం మొగుడు పెళ్ళాలు అవ్వం. మొగుడు పెళ్ళాలు అవ్వాలంటే ఒక కార్యం జరగాలి. ఏంటది? పెళ్ళి అవ్వాలి. మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటిది ఒప్పందం అయితే పబ్లిక్లో జరిగేది పెళ్ళి. పెళ్లి చేసుకోకుండా అమ్మాయిని లేపుకెళ్ళిపోతే భార్యాభర్తలు అందరూ లేచి వెళ్ళిపోయిన వాళ్ళు అంటారు. అర్థమైందా? దేవుడిని లేపుకెళ్ళిపోవద్దు, నువ్వు దేవుడు లేపుకొని నిన్ను వెళ్ళడం. కాబట్టి దేవుడిని పెళ్లి చేసుకో పబ్లిక్గా, దాన్నే బాప్తిసం అంటారు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోదాం అని అనుకోవద్దు, అది ఉంచుకున్నారంటారు భార్యాభర్తలు అందరూ. కాబట్టి యేసు ప్రభుని లోన అంగీకరిస్తే దాన్ని బయట చూపించాలి. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ అది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ ప్రశ్న ఇంత విన్న తర్వాత కూడా లేచి అడగడానికి ప్రయత్నం చేశారనుకో, ఏ బాప్తీసం తీసుకోపోతే పరలోకంకి వెళ్ళమా అని ఇప్పుడు గనక ఆ ప్రశ్న అడిగితే కనుక, తమ్మి నువ్వు తీసుకున్నా కూడా వెళ్ళవంటాను నేను. అది విషయం. ఒకవేళ ఈ టైంలో ఆ ప్రశ్న అడిగితే నువ్వు తీసుకున్నా కానీ పరలోకంకి వెళ్ళవు, కాబట్టి తీసుకోకుండా ఉండటమే బెటర్ అంటాను. అది పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రశ్న వచ్చిందంటే వాళ్ళు ఎవరు లేరని అర్థం, యేసే లేడని. లోన యేసే లేకుండా బయట బాప్తీసం తీసుకుంటే ఏమి లాభం? ఏమీ లాభం లేదు. కాబట్టి లోన మార్పుకి నిదర్శనం బయట. ఆ 2 స్పష్టంగా ఉండాలి. సరే, 5వ అధ్యాయంలో సున్నతి అయిపోయింది. 6వ అధ్యాయంలో ఎరుకో పట్టణం మీద వాళ్ళు దాడి చేయడానికి చుట్టూ పాటలు పాడుకుంటూ తిరిగారు 7 సార్లు. ఇక 8 నుంచి 12 దాకా 10 పట్టణాల మీద విజయాన్ని సాధించారు. మొదటి 12 అధ్యాయాల్లో యుద్ధాలు కనబడుతున్నాయి. 13వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం దాకా వాళ్ళు ఏదైతే యుద్ధం చేసి సంపాదించుకున్నారో దాన్ని పంచుకున్నారు, స్వాధీనపరుచుకున్నారు, సర్దుబాటు చేసుకున్నారు. 12 గోత్రాల వాళ్ళు ఎవరికి ఏది చెందుద్ది అనేది చెప్పుకున్నారు. 23వ అధ్యాయంకి వచ్చేప్పటికి యెహోషువ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమనంటే, నేనును నా ఇంటి వారము దేవుణ్ణి సేవింతుమని. మొదటి అధ్యాయంలో భయమేస్తుంది అని మొదలుపెట్టాడు.
చివరకు వచ్చేటప్పటికి సేవిస్తాను అని చెప్తున్నాడు. భయముతో ఆరంభమైన ప్రయాణం సేవతో ముగిసింది. ఇది ప్రయాణంలోకి ఒక ప్రాముఖ్యమైనటువంటి అడ్డు తొలగింది. అదే యోర్దాను నది. మీకు రకరకాల భయాలు ఉంటాయి. కొన్ని భయాలు లోనుండేవి, కొన్ని భయాలు బయట ఉండేవి, కొన్ని భయాలు ఇప్పుడుండేవి, కొన్ని భయాలు భవిష్యత్తు గురించి ఉండేవి. మీలో కొంతమందికి ఉండే ఒక భయం ఏంటి చెప్పమంటారా? సార్, నేను ఇప్పుడు యేసుప్రభుని అంగీకరిస్తాను, కానీ పవిత్రంగా జీవించగలనో లేదో డౌట్. నేను చెడు మార్గాన్ని వదిలిపెట్టగలనో లేదో డౌట్. ఒకవేళ అలాంటి డౌట్లు వ్యక్తం చేసేటువంటి వాళ్ళైతే మీకు ఒక్క మాట చెప్తున్నాను, రక్షించేది మిమ్మల్ని దేవుడు, రక్షణ మార్గములో మిమ్మల్ని నడిపించేది దేవుడు. అర్థమైందా?